శివ గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే సార్, ఓకే, సారీ. ఈ డెస్క్టాప్ బేస్డ్ వ్యూలో మనకి హోమ్ పేజ్, సేల్స్ వ్యూ, పార్ట్నర్ వర్క్ స్పేస్, అనలిటిక్స్, కమర్షియల్ మేనేజ్మెంట్, మై కస్టమర్స్, రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ వ్యూ తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి, అందులో మనకి అవసరమైన ఏముంటాయి అనేది మనం అప్లికేషన్ దీంట్లో కూడా మనం చూద్దాం. ఇది డెమో పోర్టల్ అండి. సో ఇది మనకి ఈ పర్టికులర్ ఇవి డెమోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తం డేటా అనేది ఉండదు. సో నార్మల్ గా మనం ఏదైతే టాలీ సొల్యూషన్స్ లాగిన్ అవుతాం అదే విధంగా ఇక్కడ లాగిన్ అవుతాం. విల్ క్లిక్ లాగిన్ అండ్ మన .NET ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అవుతాం. పోర్టల్ పేజ్ విజిబుల్ లేదు, స్క్రీన్ ఎంటైర్ గా షేర్ కాలేదు అనుకుంటాను. Is it visible now, sir? Yes. Yes, now it is visible. Okay. So once we log into TallyTrack 2.2 portal, so ఈ విధంగా మనకి లుక్ అండ్ ఫీల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఈస్ ద హోమ్ బటన్ వేర్ యూ విల్ బి ఏబుల్ టు సీ పెండింగ్ రిజిస్ట్రేషన్స్ అండ్ యాక్టివేషన్స్. మనకి ఏవైతే పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ హోమ్ పేజ్లోనే కనిపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి మొబైల్ అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. సో మనం ప్లే స్టోర్లో కానీ iOSలో కానీ TallyTrack 2.0 అనే యాప్ని మనం మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం TallyTrack 2.0 అని మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అది ఐకాన్. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని సిమిలర్గా మనం ఏ విధంగా అయితే డెస్క్టాప్ అప్లికేషన్ మనం యూజ్ చేసుకుంటామో అదే విధంగా మనం మొబైల్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత దాని తాలూకు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. వన్స్ మనం మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఏవైతే మన టాలీనెట్ ఐడి పాస్వర్డ్ మన డెస్క్టాప్ అప్లికేషన్ యూజ్ చేస్తామో ఆ లాగిన్తోనే మనం మొబైల్ అప్లికేషన్ కూడా మనం లాగిన్ అవ్వచ్చు. సో ఏవైతే మనం డెస్క్టాప్ అప్లికేషన్లో మనం చేయగలుగుతామో అవన్నీ కూడా మన మొబైల్ అప్లికేషన్ వ్యూలో కూడా మనం అన్ని లీడ్స్ ఎంటర్ చేయడం కానీ లేకపోతే మన ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఏదైతే మనం చేయగలుగుతామో అవన్నీ కూడా మొబైల్ అప్లికేషన్ కూడా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఆర్డర్ని ఏ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం, అలాగే నో కాస్ట్ ఈఎంఐ మన ఆప్షన్ ఏ విధంగా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రీ ట్రయల్ 7 days ఫ్రీ ట్రయల్, కస్టమర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మన పోర్టల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి కమర్షియల్ మేనేజ్మెంట్ అనే ట్యాబ్ ఉంది. కమర్షియల్ మేనేజ్మెంట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే సో ఈ కమర్షియల్ మేనేజ్మెంట్లో మన ప్లేస్ ఆర్డర్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఏదో న్యూ ప్రొడక్ట్ తలొక ఆర్డర్ని కానీ లేకపోతే మనకు టిఎస్ఎస్ ఆర్డర్ని కానీ మనం ప్లేస్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఆ పర్టికులర్ ఇదర్ న్యూ ప్రొడక్ట్ ఆర్ టిఎస్ఎస్ సబ్జెక్ట్ దానికి సంబంధించిన మనం ఏదైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని బై క్లికింగ్ నెక్స్ట్ విల్ కమ్ టు దిస్ స్క్రీన్ వేర్ మనం ఇక్కడ
విల్ సెలెక్ట్ ద డిస్ట్రిబ్యూటర్ నేమ్. మనకి సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ పేరుని మనం ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రీవియస్గా మనం ప్రీవియస్ పోర్టల్లో కూడా సిమిలర్ ఇదే మనం ఫాలో అయ్యే వాళ్ళం. సో ఇది డెమో పోర్టల్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్ 1 అని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ వీ విల్ బి సెలెక్టింగ్ ద ప్రొడక్ట్ టాలీ ప్రైమ్ సిల్వరా గోల్డా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మన క్వాంటిటీ ఆర్డర్ ఎంత క్వాంటిటీకి మనం ప్లేస్ చేయాలనుకుంటున్నాం ఆ క్వాంటిటీని ఎంటర్ చేసి వీ విల్ క్లిక్ ఆన్ సెలెక్ట్ క్రియేట్ ఆర్డర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ద ఆర్డర్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సెంట్ టు డిస్ట్రిబ్యూటర్ అప్రూవల్ ఇన్ టాలీ అండ్ మనకు ఒక పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అనేది క్రియేట్ అయింది. సో మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కమర్షియల్ మేనేజ్మెంట్లో ఆర్డర్ లిస్టింగ్లో సో వీ విల్ ఏబుల్ టు సీ ఆల్ అవర్ ఆర్డర్స్ ప్లేస్డ్, ఆర్డర్స్ తాలూకా స్టేటస్ ఏంటి, ఆర్డర్ నెంబర్ ఏంటి, ఇవి మన ఆర్డర్ ఏ స్టేటస్లో ఉంది, సో ఏ డేట్న మనం ఆర్డర్ ప్లేస్ చేసాం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ ఆర్డర్ లిస్టింగ్లో ఆర్డర్ లిస్టింగ్ క్లిక్ చేయడం ద్వారా ఇందులో మనం చూడొచ్చు. ఈ ఆర్డర్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం ప్లేస్ చేసిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా, పొరపాటున ఏమైనా మనం రాంగ్ ఏమైనా ప్లేస్ చేసాం, ఒకసారి మన ఆర్డర్ ప్లేస్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ చేసాం, ఎంత క్వాంటిటీకి చేసాం, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఆర్డర్ అప్రూవ్ అయిందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ ఆర్డర్ లిస్టింగ్లో మనం చెక్ చేసుకోవచ్చండి. సిమిలర్గా మన మొబైల్ యాప్ వ్యూలో కూడా సిమిలర్గా మనకి క్రియేట్ ఆర్డర్ ఆప్షన్ ద్వారా మనం కొత్త ఆర్డర్ని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా టిఎస్ఎస్ అప్గ్రేడ్ కూడా ఆర్డర్ని మన మొబైల్ యాప్ ద్వారా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇదిగో న్యూ ఆర్డర్ మనం క్లిక్ చేయడం ద్వారా ఏదో న్యూ ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ మన డిస్ట్రిబ్యూటర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ ప్రొడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని వన్స్ వీ సబ్మిట్ ద ఆర్డర్ ఆటోమేటికల్లీ ఆర్డర్ లిస్టింగ్లో మనకి ఆటోమేటిక్గా ఆ రీసెంట్ ఆర్డర్స్లో మనకి మొబైల్ యాప్లో కూడా ఈజీగా మనం ట్రాక్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సిమిలర్గా మీకు చూపించాను కదా ఆర్డర్ మనకి ప్లేస్ చేసిన ఆర్డర్స్ని ఏ విధంగా చూసుకోవచ్చో మనం చూసాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో ఏమైనా మీకు? ఎస్, ఇది వరకు ఆర్డర్స్లలో ప్లేస్ చేసేటప్పుడు చాలా మందికి అది అప్గ్రేడ్ ఆర్డరా లేకపోతే రెన్యువల్ ఆర్డరా ఆడిటర్ రెన్యువలా అనేది కొద్దిగా కేటగిరీ వైజ్ ప్లేస్ ఓల్డ్ ఆర్డర్, ప్లేస్ న్యూ ఆర్డర్ ప్యాకేజ్, ట్రాక్ ఓల్డ్ ఆర్డర్ ప్యాకేజ్, ట్రాక్ న్యూ ఆర్డర్ ప్యాకేజ్ అనే ఈ కన్ఫ్యూజన్ ఉండేది ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు. బట్ ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసి ఇప్పుడు ఒక సింగిల్ పేజ్ గా జస్ట్ ఒక ప్రోడక్ట్ లైన్ ఇచ్చేసాము. దాంట్లో మీరు జస్ట్ డ్రాగ్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ప్రోడక్ట్ కనిపించేస్తుంది అక్కడ. సేల్స్ ఫోర్స్ అనేది ఇది ఒక కొత్త సాఫ్ట్వేర్ సార్, అండ్ మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ పీపుల్ సేల్ ఫోర్స్ వాడతారు. ఎందుకంటే ఇది ర్యాపిడ్ స్పీడ్ వెబ్ పోర్టల్ బిజినెస్ లో రిపోర్టింగ్ స్ట్రక్చర్ కానీ లేకపోతే సిఆర్ఎం స్ట్రక్చర్ కానీ చేసుకోవడానికైనా సరే మీకు నంబర్ ఆఫ్ కస్టమర్స్ రేపు పెరిగిన తర్వాత మీరు ఒక సిఆర్ఎం టూల్ గా కూడా వాడుకోవచ్చు సేల్స్ ఫోర్స్ అనేది. ఇది మోస్ట్ ఆఫ్ ది హైయర్ ఇండస్ట్రీస్ వాళ్ళు బాగా వాడతారు ఈ సేల్స్ ఫోర్స్ అనే వెబ్ పోర్టల్. సో నౌ టాలీ ఆల్సో థాట్ టు గివ్ ఇట్ టు ది పార్ట్నర్స్ యాజ్ వెల్. సో ఈ సేల్స్ ఫోర్స్ మెథడాలజీ అనేది తీసుకొచ్చాము ఈ వెబ్ పోర్టల్లో. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ లో కానీ మీకు వర్క్ వైజ్ లో కానీ డేటా ఎంట్రీలో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అనాలిసిస్ లో కానీ మీకు ఈ పోర్టల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో థాట్ ఆఫ్ యాడింగ్ దిస్ పాయింట్. సో కైండ్లీ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దీంట్లో మీరు అడగండి. బిట్వీన్ ఇంటరాక్టివ్ గా ఉందాం సెషన్. యా సారీ శివ్ గారు, క్యారీ ఆన్. ఓకే, సో మనం ఇప్పుడు ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు, ప్లేస్ చేసిన ఆర్డర్స్ ని మనం ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ స్టేటస్ ప్రెజెంటేషన్ మోడ్ పెట్టండి సార్. లేజర్ యూజ్ చేయండి సార్, రైట్ క్లిక్ చేయండి దాని మీద, పేజ్ మీద రైట్ క్లిక్ చేయండి, పేజ్ మీద రైట్ క్లిక్ చేయండి, ఆ పేజ్ మీద రైట్ క్లిక్ చేయండి. చేసింది.
సార్ ఆ ఎడిట్ ఆప్షన్ ఏదో తీయాలి సార్ అందులోని ఫుల్ వ్యూలో. థ్యాంక్ యూ. సో మన ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయొచ్చు, ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అనేది మనం చూసాం. సిమిలర్గా మన మొబైల్ అప్లికేషన్లో కూడా ఏ విధంగా మనం ఆర్డర్ ప్లేస్ చేసిన వ్యూ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. సిమిలర్లీ మనం ఒక లీడ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఒక కస్టమర్ లీడ్ వచ్చింది. సో దాన్ని మనం ఏ విధంగా మనం ఫస్ట్ లీడ్ క్రియేట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఆ లీడ్ని మనం ఏ విధంగా ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుంటాం అనేది మనం దిస్ ఈజ్ హౌ మనం లీడ్ క్రియేట్ చేసిన తర్వాత వ్యూ ఏ విధంగా ఉంటుంది పోర్టల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఒక లీడ్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు లైవ్ డెమోన్స్ట్రేషన్ చూద్దాం. సో అండర్ సేల్స్ ట్యాబ్ మనకి లీడ్స్ అనే వ్యూ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. బై గోయింగ్ టు సేల్స్ అండ్ క్లికింగ్ ఆన్ లీడ్స్ మనం లీడ్ వ్యూ అని మన లీడ్స్ వ్యూ అనే వ్యూకి అయితే మనం డైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ టాప్ రైట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ న్యూ అనే బటన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బై క్లికింగ్ ఆన్ న్యూ ఒక కొత్త లీడ్ క్రియేట్ చేసుకునే ఒక ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మన కస్టమర్ తాలూకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ లీడ్ ఎంటర్ చేసేటప్పుడు ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ. సో ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం కంపల్సరీగా మనం ఈ లీడ్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం XYZ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ నుంచి ఒక కస్టమర్ మనకు వచ్చారు. సో ఆ లీడ్ అనేది మనకి వచ్చింది. సో ఆ కస్టమర్ నేమ్ కిరణ్ కుమార్. సో మన ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకున్నాం. అలాగే వాళ్ళకి ఏ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. సో అడ్రస్ మనం కస్టమర్ తాలూకా అడ్రస్ని కూడా మనం ఎంటర్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా ఎంటర్ చేయాలి బిఫోర్ సేవింగ్. అలాగే కస్టమర్ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేస్తున్నాం. ఈ సిటీని కూడా ఆటోమేటిక్గా మనం సిస్టమ్ తాలూకా డేటాబేస్లో ఉండే పేరుని మనం టైప్ చేసి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయాలి. అలాగే మన ఇక్కడ పిన్ కోడ్ని కూడా మనం ప్రాపర్గా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఒక లీడ్ అనేది క్రియేట్ అయింది. మనం లీడ్ని క్రియేట్ చేసుకున్నాం. సో వన్స్ మనం ఈ లీడ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ లీడ్కి మనం వీ కెన్ ప్రొవైడ్ ఏ ఫ్రీ ట్రయల్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. అదేవిధంగా మనం నో కాస్ట్ ఈఎంఐ తాలూకా యూఆర్ఎల్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమర్ పేమెంట్ కట్ చేసుకోవడం కోసం మనం నో కాస్ట్ ఈఎంఐ యూఆర్ఎల్ కూడా ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ కస్టమర్కి 7 days ఫ్రీ ట్రయల్ ఇష్యూ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ క్లిక్ ఆన్ ఇష్యూ ఫ్రీ ట్రయల్ అండ్ యూ విల్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో మనం సబ్మిట్ చేయడం ద్వారా ఫ్రీ ట్రయల్ని మనం ఇష్యూ చేయొచ్చు. అలాగే మనం నో కాస్ట్ ఈఎంఐ యూఆర్ఎల్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ ఆన్ జనరేట్ని క్లిక్ చేయడం ద్వారా నో కాస్ట్ ఈఎంఐ యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యూఆర్ఎల్ని మనం ఆటోమేటిక్గా కస్టమర్తో షేర్ చేయొచ్చు. సో మనం అండర్ సేల్స్లో మనం లీడ్స్ క్లిక్ చేసి మనం కొత్త లీడ్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, లీడ్లో మనకి ఇంపార్టెంట్ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఏముంది అవన్నీ మనం ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే మనం
నో కాస్ట్ ఈఎంఐ యూఆర్ఎల్ ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు, అలాగే ఫ్రీ ట్రయల్ మనం ఏ విధంగా ఇష్యూ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు ఇందులో తెలుసుకున్నాం. చూసారు కదా, దిస్ ఈస్ ద వ్యూ. మనం ఇప్పుడు మనం క్రియేట్ చేసాం పోర్టల్లో, దాని తాలూకా ట్యూటోరియల్ వ్యూ. సో ఈ విధంగా మనం ఫ్రీ ట్రయల్ని మనం ఏ విధంగా ఇష్యూ చేయొచ్చు, అలాగే నో కాస్ట్ ఈఎంఐని మనం ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూసాం. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ మొబైల్ అప్లికేషన్. ఏ విధంగా లీడ్ మనం క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడాను మన మొబైల్ వ్యూలో ఏ విధంగా ఉంటుంది అనేది దిస్ ఈస్ ద వ్యూ చూడొచ్చు. మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్స్ కానీ ఇందులో ఏమైనా మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా మీరు అడగొచ్చు. సో యూ విల్ క్లారిఫై ఎనీ డౌట్స్, మీకు సంబంధించి ఏమైనా ఇంట్లో డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి. సార్ ఇప్పుడు లీడ్ క్రియేట్ లీడ్ అయిన తర్వాత ఎంతసేపు ఉంటుంది అది లీడ్ క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ ఉందా? లీడ్ మీద మీరు యాక్షన్ తీసుకుంటే కానీ ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్ అనేది ఏమి ఉండదు సార్. సార్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. వన్స్ అప్లికేషన్ లైవ్ అయిన తర్వాత మీకు మన ఎస్ఎం గారు ఇంటిమేట్ చేస్తారండి. వన్స్ మీకు ఇంటిమేట్ చేసిన తర్వాత, సో వన్స్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్, ప్రస్తుతానికి అది లైవ్ స్టేజ్ దగ్గరలో ఉంది. సో వెరీ సూన్ ఇట్ విల్ బి లైవ్. సో వన్స్ మీకు ఎస్ఎం గారి నుంచి మీకు అప్డేట్ వచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా ప్లే స్టోర్ నుంచి మీరు మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు సార్. యూ కెన్ స్టార్ట్ యూజింగ్. ఓకే సార్. అలాగే మనకి ప్రొడక్ట్ యాక్టివేషన్ ఏ విధంగా మనం చేస్తాం, వన్స్ ప్రొడక్ట్ యాక్టివేషన్ ఏ విధంగా చేయొచ్చు, అలాగే నో కాస్ట్ ఈఎంఐ రిక్వెస్ట్ ఇవి ఏ విధంగా మనం చేయొచ్చు అనేది మనం ఇప్పుడు పోర్టల్లో చూద్దాం ఒకసారి. సో మీకు అండర్ అనలిటిక్స్ ట్యాబ్ మనకి ప్రొడక్ట్ యాక్టివేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెన్ యూ క్లిక్ ఆన్ ప్రొడక్ట్ యాక్టివేషన్ ట్యాబ్, మనకి ప్రొడక్ట్ యాక్టివేషన్ సంబంధించిన రిపోర్ట్ అనేది మనం ఇందులో చూడొచ్చండి. సో దిస్ సిన్స్ ఇట్ ఇస్ ఎ డెమో సిస్టమ్, మనకి డేటా అనేది లేదు. సో ఇక్కడ మీరు చూస్తే మనం మీ ప్రొడక్ట్ యాక్టివేషన్ సంబంధించిన డేటా అంతా కూడా మీరు బేస్డ్ ఆన్ ఏ ప్రొడక్ట్, ఏ ఫ్లేవర్, సిల్వరా, గోల్డా, సో ఇవన్నీ కూడాను మీరు మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో ఆ పర్టికులర్ డేటాని మాత్రమే మీరు చూడాలనుకుంటారో, ఏ పర్టికులర్ డేటాని అయితే మీరు చూడాలనుకుంటారో ఈ ఫిల్టర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సో ఆ డేటాని అంతా కూడా మీరు మీ ప్రొడక్ట్ యాక్టివేషన్ సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అండర్ అనలిటిక్స్ ప్రొడక్ట్ యాక్టివేషన్ రిపోర్ట్లో మీరు చూడొచ్చండి. సో వన్స్ మీ రెగ్యులర్ సిస్టమ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అందులో డేటా ఉంటుంది కాబట్టి ఈజీలీ యూ కెన్ ఏబుల్ టు సీ ద డేటా. కరెంట్లీ మనకి ఇది డెమో సిస్టమ్ అవడం వల్ల ఇందులో డేటా లేదు. అలాగే మీకు నో కాస్ట్ ఈఎంఐకి సంబంధించి ఏదైతే మీరు చేశారో అవన్నీ కూడాను ఒక రిపోర్ట్లో చూడాలనుకుంటే అండర్ అనలిటిక్స్ వీ హ్యావ్ నో కాస్ట్ ఈఎంఐ రిపోర్ట్. ఇదిగోండి, అండర్ నో కాస్ట్ ఈఎంఐ రిపోర్ట్ మనకి రిఫరెన్స్ నెంబర్ ఏంటి, ఏ డేట్లో మీరు ఇది అనేది యాక్టివేట్ చేశారు, ఆ ప్రొడక్ట్ ఏంటి, కరెంట్ స్టేటస్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎంత క్వాంటిటీలో చేశారు, అమౌంట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒక డేట్ రేంజ్, మీకు ఈ మంత్కి సంబంధించిన నో కాస్ట్ ఈఎంఐ డేటా కావాలన్నా కూడా మీరు ఆ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మీరు స్పెసిఫిక్ ఏమైనా రిఫరెన్స్ నెంబర్స్ కానీ లేకపోతే ఓన్లీ మీకు సింగిల్ యూజర్కి సంబంధించిన డేటా చూడాలా, మల్టీ యూజర్ కావాలా, అవి కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఆప్షన్ కూడాను మనకి ఇక్కడ ఫిల్టర్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు మ్యాక్సిమం ఎన్ని ఎంట్రీస్ అనేవి ఒక పేజ్లో కనిపించాలి, అవన్నిటిని కూడా మీకు సెట్ చేసుకునే ఆప్షన్ అనేది డిస్ప్లే ఆప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో వన్స్ యూ హ్యావ్ లైవ్ డేటా, మీకు అనే డేటా అనేది ఉంటే మీకు మోర్ క్లియర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వేర్ యూ కెన్ సీ ఆల్ ద నో కాస్ట్ ఈఎంఐ రిపోర్ట్. ఏమేమైతే ఒక పర్టికులర్ పీరియడ్లో మీరు ఏమైతే నో కాస్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేశారు, సో దాని తాలూకా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా అండర్ అనలిటిక్స్ నో కాస్ట్ ఈఎంఐ అందులో మీరు ఆ రిపోర్ట్ని మొత్తం మీరు చూడొచ్చండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకి డెమో సిస్టంలో ఇక్కడ డేటా చూపించారు. ప్రొడక్ట్ యాక్టివేషన్ రిపోర్ట్లో ఇక్కడ చూడండి ఆల్రెడీ కొంత డేటా అనేది ఇక్కడ చూపించడం జరిగింది. రీజియన్ ఏంటి, స్టేట్ ఏంటి, సిటీ. ఓకే, ఇక్కడ టైప్ ఆఫ్ ఇదేంటి, అప్గ్రేడా, న్యూవా, రెన్యువల్, ఇవన్నీ కూడాను ఇందులో ప్రొడక్ట్ యాక్టివేషన్ రిపోర్ట్లో మీరు చూడగలరు. సిమిలర్గా నో కాస్ట్ ఈఎంఐలో కూడా ఫ్రమ్ మీకు చెప్పినట్టు డేట్ రేంజ్ ఈ మంత్లోనో లేకపోతే లాస్ట్ మంత్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటి నో కాస్ట్ ఈఎంఐ అని, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ రిపోర్ట్లో మీరు ఈజీగా చూడొచ్చండి. సో నెక్స్ట్ మనం కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం ఏ విధంగా చేయొచ్చు, సో దానికి కావాల్సిన ఏమేమి మనం డేటా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇంతవరకు ఎవరికైనా ఏమైనా క్వెరీస్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఓపెన్గా అడగొచ్చండి. సో విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, we will proceed further for customer registration process. Yes sir. సార్ ఓల్డ్ రిజిస్ట్రేషన్స్ కస్టమర్ డేటా ఉంటాయి కదా సార్, అవి కూడా దీంట్లో హైలైట్ అవుతాయి. మీ ఓల్డ్ డేటా అంతా కూడా మీ న్యూ పోర్టల్కి ఆటోమేటిక్గా మూవ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే ఓకే ఎస్ సార్. సార్ ఎగ్జిస్టింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ మీదే మనం లాగిన్ అవ్వచ్చా, లేకపోతే మాకు మళ్ళీ కొత్త ఇస్తారా? లేదు సార్, మీ ఎగ్జిస్టింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్, కొత్త సిస్టమ్ వన్స్ లైవ్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు అవే లాగిన్ డీటెయిల్స్తో మీకు ఓకే సార్. ఎస్. సో మనం ఇప్పుడు కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూద్దాం. వన్స్ మీరు కస్టమర్ని యాక్టివేట్ చేసిన తర్వాత మీకు సీరియల్ నెంబర్ అనేది మీకు జరుగుతుంది. సో అండర్ సేల్స్ ట్యాబ్ మనకి కస్టమర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, వన్స్ వి క్లిక్ ఆన్ కస్టమర్ రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకునే ఆప్షన్ వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది డెమో సిస్టమ్ కాబట్టి మనం ఇప్పుడు సీరియల్ నెంబర్ ఏమి మనం ఎంటర్ చేసుకునే ఆప్షన్ లేదు. మీకు పిక్టోరియల్ వ్యూలో చూపిస్తాను ఏ విధంగా జరుగుతుంది అనేది. వన్స్ మనం ఇక్కడ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే వన్స్ వి క్లిక్ ఆన్ సేల్స్ ట్యాబ్ అండ్ క్లిక్ ఆన్ కస్టమర్ రిజిస్ట్రేషన్, సీరియల్ నెంబర్ మనం ఏదైతే ఉందో మన కస్టమర్కి రిజిస్టర్ చేసింది అది ఇక్కడ మనం ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా డేటా అనేది మనకు వస్తుందండి. ఓకే, అక్కడ మనం కస్టమర్ తాలూకా డీటెయిల్స్ మీరు ఏదైతే రిజిస్టర్ చేశారో ఆ కస్టమర్ తాలూకా కాంటాక్ట్ పర్సన్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ కస్టమర్ తాలూకా బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సిమిలర్గా ఇది మొబైల్ యాప్ వ్యూలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అనేది వ్యూలో మీరు ఇక్కడ చూడొచ్చు. వెన్ వి క్లిక్ ఆన్ కస్టమర్ రిజిస్ట్రేషన్ మనకి సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకునే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వన్స్ వి ఎంటర్ ద సీరియల్ నెంబర్ దెన్ మన కస్టమర్ తాలూకా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ పర్సన్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వాళ్ళ తాలూకా బిజినెస్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ లొకేషన్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అదే మీకు చెప్పినట్టు ఎర్లియర్ ఈ పిన్ కోడ్ అనేది మనం ప్రాపర్గా ఎంటర్ చేయడం ద్వారా మనకి ఈ పర్టికులర్ లీడ్ తాలూకా ఇది సిఆర్ఓకి ప్రొవైడ్ సర్వీస్ లీడ్ టు సిఆర్ఓ, సర్వీస్కి సంబంధించి ఎటువంటి ఏదైనా మనకి ఇది ఆ పర్టికులర్ పిన్ కోడ్ అండర్లో ఎవరైతే సిఆర్ఓ ఉంటారో ఇది వాళ్ళకి అసైన్ చేయడం కోసం మనకి
ఈ పిన్ కోడ్ అనేది మనం ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ప్రీవియస్లీ మనం ఏమైతే చేసేవాళ్ళమో మోర్ ఆర్ లెస్ సేమ్ ప్రాసెస్. చూసారు కదా, అండర్ సేల్స్ ట్యాబ్ కస్టమర్ రిజిస్ట్రేషన్, అందులో మన సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చెప్పినట్టు కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్, అడ్రస్, మన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మనకి రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ మీరు కంప్లీట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అనేది పెండింగ్లో ఉండిపోయింది మీకు, సో యు ఆర్ నాట్ అవేర్ ఆర్ మీరు వేరే దాంట్లో పడిపోయి, సో ఆల్ దోస్ పెండింగ్ రిజిస్ట్రేషన్స్ మనకి హోమ్ ట్యాబ్లో ఈ పెండింగ్ రిజిస్ట్రేషన్స్లో మన రిజిస్టర్ చేయకుండా ఏమేమి ఉన్నాయి అనేవి ఇక్కడ నెంబర్స్ చూపిస్తుందండి. సే మీరు ఒక 3 సిల్వర్ ప్యాక్స్ రిజిస్టర్ చేయలేదు, సో ఇట్ విల్ షో నెంబర్ 3. అవి టోటల్ ఎన్ని, లెస్ దాన్ 3 days పీరియడ్ మీరు ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేయకుండా నెంబర్ 3 days కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి, 3 to 5 days పీరియడ్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి, 5 days కంటే దాటినవి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇవి క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఇది క్లిక్ చేయడం ద్వారా కూడా యూ విల్ బి డైరెక్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్. అందులో సీరియల్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఉంటే మనం అక్కడ నుంచి కూడా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఫర్గాట్ టు డూ ఎనీ రిజిస్ట్రేషన్, దిస్ విల్ బి a reminder for you to complete all your registrations. Okay, ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక పార్ట్నర్ ఎక్కడ మన కస్టమర్ తాలూకా డీటెయిల్స్, ఎంఆర్పి ట్రాన్సాక్షన్, ఐసిఎఫ్ రిపోర్ట్, ఇవన్నీ మనం ఏ విధంగా మనం వ్యూ చేయొచ్చు, ఆ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే మై కస్టమర్స్ ట్యాబ్లో మనకి కస్టమర్స్ తాలూకా సీరియల్ వ్యూ అనేది మనం చూడొచ్చు. అలాగే మై కస్టమర్స్లోనే మనం ఈ ఐసిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఓకే, మన పోస్ట్ సర్వీస్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఐసిఎఫ్ సంబంధించినవి మనం మై కస్టమర్స్ ట్యాబ్లో మనం చూడొచ్చు. సో అది ఏ విధంగా ఉంటుంది, ఆ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ మనం కస్టమర్ సీరియల్ వ్యూ చూద్దాం. Under my customers, you have customer serials. ఇక్కడ మీకు సంబంధించిన మీ కస్టమర్స్ మొత్తం ఆల్రెడీ మీరు ఇంతవరకు మేబీ లాస్ట్ ఒక 3 years 4 years నుంచి ఎంతమంది కస్టమర్స్ని అయితే మీరు చేశారో ఆ కస్టమర్స్ తాలూకా కంప్లీటెడ్ సీరియల్ నెంబర్ తాలూకా వ్యూతో డేటా అంతా కూడా మీకు అండర్ మై కస్టమర్ సీరియల్స్లో మీకు ఉంటుందండి. ఇక్కడ మీకు కస్టమర్ తాలూకా సీరియల్ నెంబర్, కస్టమర్ తాలూకా నేమ్, టాలీ సీరియల్ నెంబర్, దాని తాలూకా టిఎస్ఎస్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, అలాగే లైసెన్స్ టైప్ ఏంటి, ప్రొడక్ట్ ఫ్యామిలీ ఏంటి, కరెంట్ ఏ రిలీజ్లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్నిటితో కూడా మనకి కంప్లీట్గా మీ ఎంటైర్ కస్టమర్ సీరియల్స్ తాలూకా డేటా అంతా కూడా మీకు ఈ కస్టమర్ సీరియల్ వ్యూలో మీకు ఉంటుంది. ఇక్కడ డెమో సిస్టమ్ కాబట్టి డేటా మనకి ఏమీ లేదు. సో యూ కెన్ క్లిక్ ఆన్ ఈచ్ సీరియల్ నెంబర్ అండ్ యూ కెన్ వ్యూ ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సీరియల్ నెంబర్. సో ఈ కస్టమర్ సీరియల్ వ్యూలో మనకి ఈ డేటా అంతా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చెప్పుకున్నట్టు కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఐసిఎఫ్, మనకి ప్రీ సేల్స్ పోస్ట్ సేల్స్ సంబంధించిన కస్టమర్ సాటిస్ఫాక్షన్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈ వ్యూలో మనం చూడొచ్చు. ఇందులో మన ఫిల్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి లాస్ట్ మంత్లో కానీ అంత ప్రీవియస్ మంత్లో మంత్ వైజ్ మనకి 30 daysకి 50 days మొత్తం ఈ మంత్లో మనం ఇక్కడ క్రైటీరియా సెలెక్ట్ చేసుకొని
ఒక పీరియడ్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ మంత్ డేటా, ఆ పర్టికులర్ డేటాను కూడా మనం ఇక్కడ కింద వ్యూ చేయొచ్చు. ఆ డేటా అంతా మనం, సో ఇందులో మనకు పర్టికులర్ మనకి హ్యాపీ కస్టమర్స్ అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ పీరియడ్లో ఈ హ్యాపీ మీద క్లిక్ చేస్తే హ్యాపీ కస్టమర్స్ ఎవరు వాళ్ళ డేటా అంతా వస్తుంది. ఇంకా నాట్ యెట్ హ్యాపీ కస్టమర్స్ ఎవరు, ఈ డేటా అంతా మనం ఇక్కడ మనం క్లిక్ చేయడం ద్వారా ప్రీ సేల్స్లోనూ మోస్ట్లీ మనకి పోస్ట్ సేల్స్ మనం డ్రాగ్ చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనం క్లిక్ చేయడం ద్వారా కింద ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. సో ఆ వ్యూలో మనం మన ఐసీఎఫ్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ అండర్ మై కస్టమర్స్. మన సీరియల్ నెంబర్ సంబంధించిన డేటా అంతా కూడా మనం మై కస్టమర్స్లో కస్టమర్ సీరియల్స్ అనే ఈ ట్యాబ్ క్లిక్ చేయడం ద్వారా మనం చూడొచ్చు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అండర్ మై కస్టమర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ట్యాబ్ క్లిక్ చేయడం ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే ఏ పీరియడ్ నుంచి పీరియడ్ వరకు మనం డేటా చూడాలనుకుంటున్నాం అది కూడా మనం ఈ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యూ కెన్ సెలెక్ట్ దట్ పర్టికులర్ పీరియడ్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ అండ్ ఆల్ ద రికార్డ్స్ అనేవి కింద మనకి చూపించడం జరుగుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్, మనం ముందుకు వెళ్ళే ముందు. ఓకే సార్, నెక్స్ట్ మనం పార్ట్నర్ తాలూకా స్టాక్ ఆర్ పెండింగ్ ఆర్డర్ స్టేటస్ మనం ఏ విధంగా చెక్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టు కమర్షియల్ మేనేజ్మెంట్లో మనం ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేస్తాం, ఆర్డర్స్ తాలూకా స్టేటస్ ఏ విధంగా మనం చెక్ చేస్తామని చూసాం. అలాగే మన స్టాక్ సంబంధించిన రిపోర్ట్ అనేది, ఈ స్టాక్ రిపోర్ట్ మనం క్లిక్ చేయడం ద్వారా మనకి ప్రెజెంట్ మన దగ్గర స్టాక్ తాలూకా ఏముంది అనే డేటా అంతా కూడా మనకి అంటే స్టాక్ రిపోర్ట్ మనకి క్లిక్ చేయడం ద్వారా ప్రెజెంట్ మనం ఏ స్టాక్ అయితే హోల్డ్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనకి చూడడం జరుగుతుంది. అలాగే మన తాలూకా ఆర్డర్ అప్రూవల్ స్టేటస్ ఇందాకలే మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అది సార్ సారీ అండి. సార్ ఎస్ సార్. దీనికంటే మొదలు మనకు కొటేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు సార్ ఇందులో? ఏదండి? కొటేషన్ సెండ్ చేయొచ్చు అని అంటున్నారా కస్టమర్స్ కి? కస్టమర్ కొటేషన్స్ అది క్రియేట్ చేసుకోవడం కానీ పంపించడానికి చేయడం కానీ. ఈ పోర్టల్లో ఆ పర్టికులర్ ఆప్షన్ వచ్చిందో లేదని నాకు క్లారిటీ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. సంతోష్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ అప్డేట్ ఆన్ దట్? కమ్ అగైన్ సార్. అదే సార్, కొటేషన్ ఏమైనా మన కస్టమర్ సెండ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కొటేషన్ ఆప్షన్ అనేది యాక్చువల్లీ అప్డేటెడ్ వర్షన్ లో ఉంది సేల్స్ ఫోర్స్ లో. కస్టమర్ కి కొటేషన్ సెండ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ లో ఉండదు సార్. అదే సార్, యాజ్ ఇట్ ఈస్ గా ప్రీవియస్ గా మనకి ఏదైతే టాలీ వర్కింగ్ పాలసీస్ ప్రీవియస్ వెబ్సైట్ ఎట్లే ఉందో ఆ ఫంక్షనాలిటీస్ అన్ని దీంట్లో ఉంటాయి. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్, ఫాస్ట్నెస్, రిపోర్ట్స్, అనాలిటిక్స్ పెరిగాయి మీకు దీంట్లో. సో దట్ మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే సార్, మన ఆర్డర్ స్టేటస్ ని మన కమర్షియల్ మేనేజ్మెంట్ లో ఆర్డర్ లిస్టింగ్ లో మన ఆర్డర్ ప్రెసెంట్ ఏ స్టేటస్ లో ఉంది,
అనేది మనం ఇది డెమో పోర్టల్ కాబట్టి ఆర్డర్ స్టేటస్ క్యాన్సిల్డ్ అని ఉంది. నార్మల్గా అయితే అండర్ ప్రాసెస్ అని కానీ అప్రూవ్డ్ అని కానీ అనే స్టేటస్లు ఉంటాయి. సో ఇక్కడ ఆర్డర్ స్టేటస్లో మీరు ఏ స్టేటస్లో ఉందనేది మీరు ఆటోమేటిక్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అండర్ ఆర్డర్ లిస్టింగ్ సో అదేవిధంగా మనం మొబైల్ పోర్టల్లో ఏమో మన స్టాక్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. మన మొబైల్ యాప్లో స్టాక్ రిపోర్ట్ అనే మనకి ట్యాబ్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయడం ద్వారా మనకి స్టాక్ ఏ పర్టికులర్ దీనికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి మన దగ్గర స్టాక్ అనేది మనం చూడొచ్చు. అలాగే మనం ఆర్డర్ ప్లేస్ చేసి ఏ విధంగా మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాము అది అనేది ఇదిగోండి ఇక్కడ మనకి పాయింట్ చూపిస్తున్నారు. సో వీ కెన్ ప్లేస్ ఆర్డర్. మనం ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా మనకి ప్లేస్ ఆర్డర్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ నుంచి కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మనం మొబైల్ యాప్ వన్స్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి వెరీ సింపుల్, ఈజీ టు యూజ్ ఇన్ అవర్ డే టు డే ఆపరేషన్స్. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా ఏదైనా ప్లేస్ చేయాలనుకున్నా కూడా ఇట్ ఈస్ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్. మనం ఈజీగా మొబైల్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ పార్ట్నర్ తాలూకా సెటిల్మెంట్ సమ్మరీ మనం ఏ విధంగా చెక్ చేయాలి, అలాగే మనకి ఇన్వాయిస్ అప్లోడ్ ఆప్షన్, ప్రైస్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చెక్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ చెక్ చేద్దాం. సో అండర్ కమర్షియల్ మేనేజ్మెంట్ మనకి సెటిల్మెంట్ సమ్మరీ, అలాగే మనకి మన ప్రైస్ లిస్ట్, ఇవన్నీ మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు మనం ఒకసారి పోర్టల్లో చూద్దాం. సో మన కమర్షియల్ మేనేజ్మెంట్లో చూస్తే మనకి సెటిల్మెంట్ సమ్మరీ. సో వన్స్ వీ క్లిక్ ఆన్ సెటిల్మెంట్ సమ్మరీ మనకి మన పర్టికులర్ టాలీ నుంచి మనకు సంబంధించిన ఒక పర్టికులర్ పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకొని మన షో అని క్లిక్ చేయడం ద్వారా మనకి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మన సమ్మరీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యూటోరియల్ వీడియోలో చూపిస్తారు. సిన్స్ ఇది డెమో సిస్టమ్ మనకి లేదు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా సెటిల్మెంట్ సమ్మరీ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మన సమ్మరీ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో మొత్తం డీటెయిల్స్ అన్నీ, పార్ట్నర్ తాలూకా నేమ్ ఏంటి, పార్ట్నర్ టైప్ డీటెయిల్స్, సిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి డాక్యుమెంట్ డేట్ ఏంటి, డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, అలాగే పార్ట్నర్ తాలూకా రోల్ టైప్ ఏంటి, సెటిల్మెంట్ తాలూకా టైప్ ఏంటి, అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా సెటిల్మెంట్ సమ్మరీలో మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూపించినట్టు మన డేట్ పర్టికులర్ పీరియడ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మంత్లో మన సెటిల్మెంట్ సమ్మరీ ఏ విధంగా ఉంది, సో ఈ మంత్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒక డేట్ రేంజ్ ఇవ్వడం ద్వారా ఈ డేట్ రేంజ్ మనం ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి పవర్ పాయింట్లో ఈ విధంగా మన సెటిల్మెంట్ సమ్మరీ అనేది ఈజీగా మనం అండర్ కమర్షియల్ మేనేజ్మెంట్ సెటిల్మెంట్ సమ్మరీ క్లిక్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, కమర్షియల్ మేనేజ్మెంట్ సెటిల్మెంట్ సమ్మరీ, ఇక్కడ ఇది మనం క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మన సెటిల్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో చూపించడం జరుగుతుంది. సిమిలర్గా మనకి ప్రైస్ లిస్ట్, మన ప్రైస్ లిస్ట్ ప్రీవియస్గా కూడా మనకి ఓల్డ్ పోర్టల్లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సిమిలర్గా ఇదిగోండి ఇక్కడ మనకి అండర్ కమర్షియల్ మేనేజ్మెంట్ ప్రైస్ లిస్ట్లో మనకి మన పర్చేజ్ ప్రైస్ ఏంటి ఫర్ ఈచ్ ప్రొడక్ట్, అలాగే మన సెల్లింగ్ ప్రైస్ ఏంటి, అలాగే మన ఎర్నింగ్స్ ఏంటి అనేది మనకు అప్డేటెడ్ డేటా అంతా కూడా అండర్ కమర్షియల్ మేనేజ్మెంట్ ప్రైస్ లిస్ట్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనం ఇది క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మన ప్రొడక్ట్స్ తాలూకా పర్చేజ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ ఎర్నింగ్స్, దీన్ని మనం పీడిఎఫ్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి బై క్లికింగ్ ఆన్ సేవ్ యాజ్ పీడిఎఫ్. సో ఇది మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే,
నెక్స్ట్ అలాగే మనకి ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్లో టీఎస్ఎస్ ఎవరెవరిది ఎక్స్పైర్ అయిపోయింది, ఆ ఎక్స్పైరీకి సంబంధించిన డేటా, అలాగే మన కస్టమర్స్ తాలూకా డాష్ బోర్డ్, అలాగే మన అకౌంట్ సంబంధించిన ఏవైనా డేటా, అలాగే మీ డీటెయిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, అందులో ఏవైనా కొన్ని రాంగ్ డేటా అనేది ఉంది, సో దాన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు, అది ఏ విధంగా మనం చేంజ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి, అండర్ మై కస్టమర్స్ మనకి టిఎస్ఎస్ ఎక్స్పైరీ రిపోర్ట్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, మై కస్టమర్స్ టిఎస్ఎస్ ఎక్స్పైరీ రిపోర్ట్. ఇక్కడ మనం టిఎస్ఎస్ ఎక్స్పైరీ రిపోర్ట్ క్లిక్ చేయడం ద్వారా ఆల్రెడీ మనకి ఏ పీరియడ్లో ఎంతమంది కస్టమర్స్ ఎక్స్పైర్ అయిపోయారు అనేది ఇక్కడ మనకి డెమో సిస్టమ్ కాబట్టి లేదు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇందులో బిఫోర్ మార్చ్ 2021 ఎంత కౌంట్ అనేది ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. సే 50 కస్టమర్స్ బిఫోర్ మార్చ్ 21 మనకు అయ్యారనుకోండి, ఇక్కడ 50 నెంబర్ మీకు కనిపిస్తుంది. ఆ 50 మీద క్లిక్ చేశారనుకోండి, మీకు నెక్స్ట్ ఒక రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఆ 50 కస్టమర్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా కింద వాళ్ళ తాలూకు సీరియల్ నెంబర్, వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్, వాళ్ళ తాలూకు ఈమెయిల్ ఐడి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక రిపోర్ట్ ఫార్మాట్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. ఈ డేటాని మీరు కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకొని మీ తర్వాత మీరు మీ సబార్డినేట్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఫాలో అప్ కూడా మీరు ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరు, బిఫోర్ మార్చ్ ఎవరు, మార్చ్ 21 ఆ మంత్లో మార్చ్లో ఎక్స్పైర్ అయిపోయినవి ఎన్ని, ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయినవి ఎన్ని, మేలో ఎన్ని. సో ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా ఈ అండర్ ఈచ్ ట్యాబ్ అవి ఏమేమి ఉన్నాయనేది కింద నెంబర్స్ వస్తాయి. మనం క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ డేటా అనేది మనం క్లియర్గా వ్యూ చేయొచ్చు. సో వాటిని మనం ఈజీగా ఫాలో అప్ చేసుకోవడానికి మనకి టిఎస్ఎస్ ఎక్స్పైరీ రిపోర్ట్ అనేది అండర్ మై కస్టమర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎక్స్పైర్ అవ్వబోతున్న వాళ్ళు, సో జూలై టు సెప్టెంబర్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి, సో ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఎన్ని ఉన్నాయి, ఇలాగ మనకి ఎక్స్పైర్ అవ్వబోతున్నవి ఫ్యూచర్ ఇవి కూడా మనకి ఇక్కడ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బై క్లికింగ్ ఆన్ దట్, సో ఆ డేటాను మనం ఈజీగా వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కస్టమర్ డాష్ బోర్డ్. సో మన టోటల్ కస్టమర్ బేస్ ఎంత, సో అలాగే మనకి మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎవరు, అలాగే మనకి యాక్టివ్ టిఎస్ఎస్లో ఎంతమంది ఉన్నారు అనేది అండర్ మై కస్టమర్స్ కస్టమర్ డాష్ బోర్డ్, ఈ కస్టమర్ డాష్ బోర్డ్ ట్యాబ్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో డెమో సిస్టమ్ కాబట్టి మనకి ఇక్కడ డేటా లేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కస్టమర్ బేస్, మీకు ఒక 300 కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఇట్ విల్ షో 300 కస్టమర్ బేస్. సో ఇక్కడ మనం క్లిక్ చేయడం ద్వారా మనకి ఆ 300 కస్టమర్ బేస్ ఏంటనేది మనం లోపల మళ్ళీ ఫిల్టర్ వస్తుంది. మనకి రిసోర్స్ వైజ్, ఫ్లేవర్ వైజ్, మనకి సెగ్మెంట్ వైజ్, ఇవన్నీ కూడా మనం మళ్ళీ వాటిని సార్ట్ చేసుకొని సో క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ డేటా అనేది మనం యూజ్ చేయొచ్చు. అలాగే మంత్లీ యాక్టివ్ యూజర్స్ టోటల్ మన బేస్ 300లో, సో ఎంత మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, సో 50 మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, 100 ఉన్నారు. అలాగే యాక్టివ్ టిఎస్ఎస్ ఎంతమంది ఉన్నారు ఈ 300లో, అలాగే లేటెస్ట్ రిలీజ్లో ఎంతమంది ఉన్నారు, ట్రిప్ ఎనేబుల్మెంట్ ఎంతమంది యాక్సెస్ ఎంతమంది చేశారు, అలాగే కస్టమర్ ప్రొఫైల్ కంప్లీషన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రొఫైల్ కంప్లీషన్ అనేది మనం చేసాం. ఇవన్నీ కూడా అండర్ మై కస్టమర్స్ కస్టమర్ డాష్ బోర్డ్ ట్యాబ్ లో మనం వ్యూ చేయొచ్చండి క్లియర్ గా. I just want to add a point here to your site. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సార్, కస్టమర్ బేస్, కస్టమర్ యాక్టివ్ టిఎస్ఎస్ అంటే రెగ్యులర్ గా వాళ్ళు మీతోని రెగ్యులర్ గా రినివల్స్ చేయించుకునే పర్సంటేజ్, అండ్ లేటెస్ట్ రిలీజ్ మీద ఎంతమంది ఉన్నారు, అండ్ ట్రిప్ యాక్సెస్ అంటే వాళ్ళ మొబైల్ ఫోన్ లో కానీ వాళ్ళ ల్యాప్టాప్ లో కానీ వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు రిపోర్ట్స్ చూసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనం లాస్ట్ టైం 6.3 రిలీజ్ లో ఇచ్చాం మనం. సో ఆ రిపోర్ట్ కూడా క్యాప్చర్ అవుతుంది ఇక్కడ. అండ్ కస్టమర్ ఎంతమంది ప్రొఫైల్స్ కంప్లీట్ గా ఉన్నాయి మీ దగ్గర అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దీనివల్ల ఇది ఏంటంటే సార్, ఫ్యూచర్ బిజినెస్ లైక్ ఏదైనా మీకు అప్గ్రేడెడ్ బిజినెస్ కానీ చేయాలనుకుంటే, క్రాస్ సెల్లింగ్ చేయాలనుకుంటే, ప్రోడక్ట్ క్రాస్ సెల్లింగ్ చేయాలనుకుంటే ఈ డాష్ బోర్డ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ బేస్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది,
తర్వాత యాక్టివ్ టీఎస్ఎస్ ఉన్న వాళ్ళు ఏంటంటే హెల్దీ కస్టమర్స్ మీతోని. లేటెస్ట్ రిలీజ్ మీద ఉన్న వాళ్ళంటే ఎప్పుడు అప్గ్రేడెడ్ లో ఉండే కస్టమర్ మైండ్ సెట్ బిహేవియర్ ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు. ట్రిప్ యాక్సెస్ చేస్తున్నారంటే క్లౌడ్ సొల్యూషన్ ఎక్కువ వాడే పర్సన్ అని చెప్పి మనం దాని దగ్గర అట్లా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఒక కస్టమర్ ది ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ గా ఉన్నట్టయితే ఈజ్ అ కంప్లీట్ హెల్తీ గుడ్ కస్టమర్ అండ్ గుడ్ రెవెన్యూ ఫర్ ది ఫ్యూచర్ పర్పస్ ఆల్సో అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్క ట్యాబ్ కి ప్రతి ఒక్క అనాలిసిస్ ఉంటుంది ఇక్కడ. నాట్ ఓన్లీ టాలీ ప్రోడక్ట్స్ కానీ ఇంకో ఏ ప్రోడక్ట్ అయినా, సర్వర్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయినా కానీ, క్రాస్ సెల్లింగ్ ఏదైనా కానీ సార్, మీరు ఈ కస్టమర్ మేజర్ ఈ పేజ్ నుంచి మీరు కస్టమర్ బిహేవియర్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి సార్, ఐ విల్ క్లారిఫై ఇట్ టు యూ. సార్ ఇది ఓన్లీ టాలీ ప్రోడక్ట్ కేనా సార్, లేకుంటే వేరే ప్రోడక్ట్ కూడా మేము యాడ్ చేసుకోవచ్చు? అది లీడ్స్ మీరు యాడ్ చేసుకున్నట్టంటే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక సర్వర్ కొటేషన్ పంపించాలి ఒక పర్సన్ కి, అతనికి టాలీ ఒక ERP9 కూడా మనం పిచ్ చేయొచ్చు ప్రోడక్ట్ కి. ఆ అసంటి పర్సన్ ని కూడా ఒక లీడ్ లాగా మీరు దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకుంటే అతని డీటెయిల్స్ దీంట్లో ఉండిపోతాయి మీకు. Not only Tally, apart from Tally, we can add other product also in the quotation and the lead. ఆ ఫెసిలిటీ ఇంకా లేదు, బట్ ఈ సిఆర్ఎం టూల్ లో ఫెసిలిటీ కల్పించవచ్చు, అవకాశం ఉంది, బట్ ఎట్ ప్రెసెంట్ లేదు. ఓకే ఓకే. బట్ లీడ్ ఐడి మాత్రం యాడ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ గా ఉంటది. రైట్, డన్ డన్. సేల్స్ ఫోర్స్ అనేది ఒక పెద్ద సిఆర్ఎం టూల్ సార్, మేజర్ ఇండస్ట్రీస్ వాడతారు. సో బేసిక్ గా ఏంటంటే బిహేవియర్ ఆఫ్ ది కస్టమర్, అనాలిటిక్ రిపోర్టింగ్, బిజినెస్ ప్రొడక్టివిటీ, పర్ఫార్మెన్స్ గురించి సేల్స్ ఫోర్స్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే SAP సిస్టమ్ వాడే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళు రిపోర్ట్ పర్పస్ సేల్ ఫోర్సే వాడతారు. ఇది ఒక మంచి కీ పాయింట్ అవుతుంది మీకు, సేల్స్ ఫోర్స్ వెబ్ పోర్టల్ ఆఫ్ టాలీ. డన్ సార్, థ్యాంక్ యూ సంతోష్ గారు. ఓకే సార్, అయితే మనం ఇప్పుడు చూసాం, మనం కస్టమర్స్ లో మనం TSS ఎక్స్పైరీ తాలూకు రిపోర్ట్ ఏ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే మనకి కస్టమర్ డాష్ బోర్డ్ ఏ విధంగా మనం యూజ్ అవుతుంది, అందులో ఏమేమి ఈ ఫీచర్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూసాం. సిమిలర్గా మన పోర్టల్లో ఏ విధంగా మనం ఈ కస్టమర్స్ తాలూకు ఇన్యాక్టివ్ కస్టమర్స్, TSS యాక్టివ్గా లేని కస్టమర్స్ ఎవరున్నారు, అలాగే ఇక్కడ చూడండి మన సిమిలర్గా మన కస్టమర్ డాష్ బోర్డ్ ఏ విధంగా మనకి యాక్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు. దిస్ ఈస్ ద మొబైల్ వ్యూ కస్టమర్ డాష్ బోర్డ్. ఇంతవరకు ఉన్నట్టు మనము మొబైల్లో ఎంత TSS ఎక్స్పైర్ అయింది, మొబైల్లో మీకు ఇప్పుడు బిహేవియర్ వైజ్ కూడా మొబైల్ యాప్ లో కనిపిస్తుంది సార్. వెబ్ పోర్టల్ కే రావాల్సిన అవసరం లేదు. సో TSS ఎక్స్పైరీ కూడా మీకు మొబైల్లో కనిపిస్తుంది. శివ్ గారు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి, స్లైడ్. యా, సీరియల్ నెంబర్ వైజ్ మీకు కనిపిస్తుంది. ఏదైతే ఇన్యాక్టివ్ అంటే ఎక్స్పైరీ ఉందో అక్కడ మీకు కనిపిస్తుంది ఎక్స్పైరీ టోటల్ ఎంత మంది ఉన్నారు. దాని మీద జస్ట్ ఆ సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేసి రిన్యూ కొట్టాలా అని అడుగుతుంది. జస్ట్ రిన్యూ అంటే సరిపోతుంది. మీరు వెబ్ పోర్టల్కి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ టాలీ ట్రాక్ యాప్ మీకు అంత యూజర్ ఫ్రీగా ఉంటుంది. Go to the next slide. Yes sir, carry on. సార్ ఇది సెర్చ్ లో ఓన్లీ కస్టమర్ సెర్చ్ అంటే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ సెర్చ్ కాకుండా టాలీ కస్టమర్ సెర్చ్ మాకు ఇస్తారు ఆప్షన్. ఇక్కడ అకౌంట్ సెర్చ్ ఉంది సార్, ఇక్కడ మై కస్టమర్స్, ఇక్కడ మీకు అకౌంట్ సెర్చ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ మీరు టైప్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ సీరియల్ నెంబర్, అకౌంట్ ఐడి సెర్చ్ చేసుకోవచ్చు కదా? సెర్చ్ చేసుకోవచ్చు అండి. రైట్ రైట్ రైట్. అండర్ మై కస్టమర్స్ అకౌంట్ సెర్చ్ లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. డన్ అండి శివ్ గారు, థ్యాంక్ యూ. సిమిలర్ గా మీకు సంబంధించిన సీరియల్ వ్యూని ఇక్కడ కమర్షియల్ సీరియల్ వ్యూలో అండర్ మై కస్టమర్స్ కమర్షియల్ సీరియల్ వ్యూలో మీ సీరియల్ నెంబర్ మీరు ఎంటర్ చేయడం ద్వారా మీకు ఇంకా డీటెయిల్డ్ వ్యూ అనేది ఇందులో వస్తుందండి. డన్ డన్, అండర్స్టూడ్ అండర్స్టూడ్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ
ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం పెండింగ్ రిజిస్ట్రేషన్స్. మన హోమ్ ట్యాబ్లో మనకు పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా మనం చూపిస్తుంది, అక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్కి ఏ విధంగా మనం వెళ్ళొచ్చు అనేది మనం చూసాం ఇంతకుముందు. ఓకే, అండర్ హోమ్ పేజ్ క్లిక్ ఆన్ హోమ్ పేజ్. బై క్లికింగ్ ఆన్ దిస్ పెండింగ్ రిజిస్ట్రేషన్స్, మనం ఏవైతే రిజిస్ట్రేషన్ మనం కంప్లీట్ చేయకుండా ఉన్నామో ఆ నెంబర్స్ అనేది చూపిస్తుంది. బై క్లికింగ్ ఆన్ దట్ వీ కెన్ గో టు ద పర్టికులర్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయి అవి చూపిస్తుంది మనకి. అవి క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ సీరియల్ నెంబర్స్ మనం క్లోజ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ డేటా అనేది మనం ఒక కస్టమర్ తలక కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి మనం సబ్మిట్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్స్ మనం కంప్లీట్ చేయొచ్చు. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి మన అకౌంట్ ఇన్ఫర్మేషన్లో ఏవైనా యాడ్ చేసుకున్నప్పుడు ప్రీవియస్గా మనకి ఏమైనా రాంగ్ మన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అవి మనం కరెక్ట్ చేసుకోవాలనుకుంటే బై క్లికింగ్ ఆన్ దిస్ విల్ గో టు మై అకౌంట్. సో ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేసి గో టు రిలేటెడ్ ట్యాబ్. రిలేటెడ్ ట్యాబ్లోకి వచ్చాం అనుకోండి, ఇక్కడ చేంజ్ రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ రిక్వెస్ట్లో మనం న్యూ కొట్టడం ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనది మార్చాలనుకుంటున్నాం, సే మన ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్, చేంజ్ ఇన్ పేమెంట్ డీటెయిల్స్, మీరు లీగల్ నేమ్ చేంజ్ ఆర్ అదర్ స్టాట్యూటరీ డీటెయిల్స్ మీరు మార్చాలనుకుంటే ఆ పర్టికులర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ నెక్స్ట్. బై నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం మార్చాలనుకుంటున్నాం ఆ డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి మనం సేవ్ చేయడం ద్వారా మన అకౌంట్ ఇన్ఫర్మేషన్లో ఎన్ని చేంజెస్ అనేవి మనకి ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఇవ్వడం ద్వారా మనం ఇక్కడ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. వన్స్ అది అప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవుతుందండి. సో ఇది చూసారు కదా, ఇక్కడ మనం ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి బై క్లికింగ్ ఆన్ మై అకౌంట్ దెన్ వీ గో టు రిలేటెడ్ ట్యాబ్. ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. మీ అకౌంట్ నేమ్ ఏంటి, అకౌంట్ ఐడి ఏంటి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇదిగోండి. పార్ట్నర్ రోల్ ఏంటి, అసోసియేట్ పార్ట్నర్, కరెంట్ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదా, సో ఎవ్రీ డీటెయిల్ మీ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, పేమెంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అన్నీ కూడా ఇందులో మనం చూడొచ్చు. సో ఇందులో రాంగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పినట్టు క్లిక్ ఆన్ రిలేటెడ్ అండ్ గో టు చేంజ్ రిక్వెస్ట్. ఇక్కడ మనం న్యూ క్లిక్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టడం ద్వారా మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ప్రొవైడ్ చేసి మనం సేవ్ చేయడం ద్వారా రిక్వెస్ట్ మనం సబ్మిట్ చేయొచ్చు. Yes. So come down, sir, little bit. Shiv garu, portal lo. Come down. Kindiki. There is a map option. You were showing it earlier. Okay, map option. Details. So, chudandi. Details select cheyandi. Yes, sir. Yes. Koddi kindiki randi. Koddi kindiki. Map చూపెట్టండి కదా. Yes, sir. For you all information, ఈ మ్యాప్ చెప్పారా సార్ మీరు? Yeah. So I just wanted to add a point here. Partner location by default గా ఎవరైతే టాలీ ఎంక్వైరీ గురించి టాలీ పోర్టల్లో చేస్తారో మీ అడ్రస్ కరెక్ట్ గా అప్డేటెడ్ లేకపోతే ఇక్కడ ఉన్న మ్యాప్ లో మీరు రిఫ్లెక్ట్ కాకపోతే ఆథరైజ్డ్ పార్ట్నర్ ఆఫ్ యువర్ నియరెస్ట్ లొకేషన్ అనేది కనిపించదు సార్. ఎగ్జాంపుల్, ఎవరన్నా వెబ్సైట్ లో నియరెస్ట్ టాలీ ఆథరైజ్డ్ పార్ట్నర్ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ అడ్రస్ ప్రాపర్ గా అప్డేటెడ్ ఉంటేనే, ఇక్కడ ఎనేబుల్ అవుతేనే మీకు అక్కడ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఈ ఆప్షన్ ఇది వరకు మేము ఎనేబుల్ చేసే వాళ్ళము, బట్ ఇప్పుడు పార్ట్నర్స్ ఓన్ గా వాళ్ళు చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం చూస్తాం ఏ విధంగా మన పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా కంప్లీట్ చేస్తాం. అలాగే మన పార్ట్నర్ తాలూకా ఏదైనా డేటా మనది ఏదైనా చేంజెస్ చేయాలి వస్తే ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. ఇందాక మనకి వన్ ఆఫ్ ద
మనకి పార్ట్నర్ అడిగారు ఏ విధంగా మన అకౌంట్ సెట్ ఏ విధంగా చేస్తాం, కస్టమర్ సీరియల్ ఏ విధంగా వ్యూ మనం చేస్తాం, అలాగే రిసోర్స్ని ఏ విధంగా మనం డిక్లేర్ చేస్తాం, వాళ్ళకి అసెస్మెంట్కి మనం సబ్మిట్ చేసేటప్పుడు అసెస్మెంట్కి ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక మీకు చూపించినట్టు అండర్ మై కస్టమర్స్ అకౌంట్ సెర్చ్ అనేది మనకు ఉంది. మనకి సీరియల్ నెంబర్ తెలిస్తే మన డేటాని మనం చెక్ చేయాలనేటప్పుడు మై అకౌంట్ సెర్చ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తాం. అలాగే కస్టమర్ సీరియల్ వ్యూ, సీరియల్ నెంబర్ కస్టమర్ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ తాలూకా సీరియల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మళ్ళీ చెక్ చేయొచ్చు అనేది మనం ఇందాక చూసాం. ఓకే, అలాగే మనకి రిసోర్స్కి సంబంధించిన ఇది అసెస్మెంట్ కోసం మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, మన మై కస్టమర్స్ అకౌంట్ సెర్చ్లో మనకి సీరియల్ నెంబర్ మనకి తెలిసినప్పుడు మనం ఇక్కడ సీరియల్ నెంబర్ ఆర్ అకౌంట్ ఐడి మనం ఎంటర్ చేయడం ద్వారా ఆ డీటెయిల్స్ని మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. సో ప్రీవియస్గా కూడా మనకి ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండర్ మై కస్టమర్స్ అకౌంట్ సెర్చ్లో మనకి ఆప్షన్ అనేది ఇందులో కూడా టాలీట్రాక్ 2.1లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన కస్టమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అండర్ మై కస్టమర్ సీరియల్ వ్యూలో మన కస్టమర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మనం ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మన రిసోర్సెస్కి మనకి ఒక కొత్త రిసోర్స్ని క్రియేట్ చేయడం కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిసోర్స్కి మనం అసెస్మెంట్కి అప్లై చేయాలనుకునేటప్పుడు ఏ విధంగా చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో అండర్ రిసోర్స్ మేనేజ్మెంట్ క్రియేట్ రిసోర్స్కి వెళ్ళడం ద్వారా మనం కంప్లీట్గా ఒక కొత్త రిసోర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ తాలూకు మ్యాండేటరీ ఫీల్డ్స్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వాళ్ళ తాలూకు ఐడి ప్రూఫ్ నెంబర్, ఎక్కడి నుంచి రిక్రూట్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి కన్ఫర్మ్ చేయడం ద్వారా మనం రిసోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండర్ రిసోర్స్ మేనేజ్మెంట్ క్రియేట్ రిసోర్స్. అలాగే ఒక ఎగ్జిస్టింగ్ రిసోర్స్కి మనం ఒక బెల్ట్ అసెస్మెంట్కి మనం ఇచ్చేయాలనుకునేటప్పుడు విల్ గో టు రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ మై రిసోర్స్ అండ్ క్లిక్ ఆన్ ద పర్టికులర్ రిసోర్స్ టు హూమ్ యూ వాంట్ టు అసెండ్ ద అసెస్మెంట్. ఆ రిసోర్స్ని క్లిక్ చేశారు, ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనకి. చూసారు కదా, అండర్ మై కస్టమర్స్ రిసోర్స్ మేనేజ్మెంట్ మై రిసోర్స్ని క్లిక్ చేశాను. ఇందులో ఏ రిసోర్స్కి అయితే నేను బెల్ట్కి అసైన్ చేయాలనుకుంటున్నానో అది క్లిక్ చేశాను, ఇక్కడ ఓపెన్ అయింది. ఆ రిసోర్స్ తాలూకా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇందులో రిలేటెడ్ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ పక్కన ఉన్న రిలేటెడ్ మీరు క్లిక్ చేశారు. రిలేటెడ్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ. ఓకే, క్లిక్ ఆన్ న్యూ క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ పర్సన్ నేమ్, మీరు ఏ బెల్ట్కి అతన్ని రికమెండ్ చేయాలనుకుంటున్నారు. సో ఎల్లో బెల్ట్. సో ఏ డేట్కి, సో నెక్స్ట్ ఫ్రైడే అసెస్మెంట్కి మీరు చేద్దాం అనుకుంటున్నారు. సో 25th జూన్కి. సో ఏ లాంగ్వేజ్లో అతను అటెండ్ అవ్వాలనుకుంటున్నాడు, ఏదైనా ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, అసెస్మెంట్స్ మోస్ట్లీ ఓన్లీ ఫ్రైడేస్ జరుగుతున్నాయండి. అండ్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో అసెస్మెంట్స్ వాళ్ళు వెనస్డే లోపల ఆప్ట్ చేసుకోవాలి. ఇది ఒక నోటిఫైయింగ్ పాయింట్ ఇక్కడ. సో ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంటది. No. Santosh, I will add one more thing to this. Yeah. Those who are using the old Tally portal, they can only give the assessment on Friday. But in the new Tally portal, TallyTrack 2.0, they can opt for the assessment for any weekdays also. Any weekdays, but assessment will be only on Friday. Okay. Yeah. They can add it in any weekdays, but assessment will be only on Friday. Okay. Yeah. సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అండ్ యూ క్లిక్ ఆన్ సేవ్, ఆటోమేటికల్లీ ఆ పర్టికులర్ బెల్ట్కి మీ రిసోర్స్ని మీరు రికమెండ్ చేయొచ్చు. అదేవిధంగా మన రిసోర్స్ ఏదైనా మాక్ టెస్ట్ బిఫోర్ అసెస్మెంట్, ఇఫ్ దే వాంట్ టు టేక్ ఏ మాక్ టెస్ట్,
మీరు మాక్ టెస్ట్ను కూడా ఇక్కడ క్రియేట్ మాక్ టెస్ట్ క్లిక్ చేయడం ద్వారా మీరు మాక్ టెస్ట్ను కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏ బెల్ట్కి సంబంధించిన మాక్ టెస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అవి కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో ఇంకోటి సార్ పాయింట్, మన రిసోర్స్ మేనేజ్మెంట్ లో ఎవరైతే రిసోర్సెస్ యాడ్ చేస్తారో ఆ రిసోర్స్ వేరే పార్ట్నర్ దగ్గర వెళ్ళి జాయిన్ అయినా కూడా వాళ్ళని మనం ట్రేస్ చేయొచ్చు. అన్నోయింగ్లీ ఏదన్నా అంటే మిస్టేక్ చేసి వెళ్ళినా కూడా అతను వేరే పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ అదే లెవెల్లో అనెథికల్ ప్రాక్టీస్ చేసి వెళ్ళినా కూడా మనం వాళ్ళని ప్రిడిక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దట్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో ప్రాపర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. అట్లీస్ట్ పాన్ కార్డ్, వ్యాలిడ్, ఆధార్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. సో దీనివల్ల ఈ ఒక ట్రేస్ అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది మనకి. నాట్ ఓన్లీ దాట్, ఎప్పుడైనా సరే టాలీ సైడ్ నుంచి ఏదన్నా రిసోర్స్ కి బెల్ట్ ఎగ్జామినేషన్స్ కాకుండా మేము సపరేట్ గా వాళ్ళని ఫోకస్ చేయాలి. లైక్ ఏదైనా గిఫ్ట్ పంపించాలన్నా, ఒక టీ షర్ట్ వాళ్ళకి పంపించాలన్నా, ఈ డీటెయిల్స్ ఏవైతే మీరు అప్డేట్ చేస్తారో దాని ప్రకారమే వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంటుంది. సో రిసోర్స్ ఎండోర్స్మెంట్ ఖచ్చితంగా చేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి కన్సర్న్ ఎస్ఎంస్ కి మీరు అప్డేట్ చేసినట్లయితే వాళ్ళు ఎండోర్స్ చేస్తారు. సో వాళ్ళకి ఏం రావాల్సినవి ఉంటాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి అందుతాయి. ఎస్ సార్, శివ గారు. ఐ థింక్ పార్ట్నర్ క్వెరీ డెస్క్ అనేది మనకి కూడా ఉంది పాయింట్. yes పార్ట్నర్ క్వెరీ డెస్క్ లో ఏవైతే మన టికెట్స్ ఏవైతే మనం రైట్ చేయడం జరిగాయో ఆ డేటా అంతా కూడా ఈ పార్ట్నర్ వర్క్ స్పేస్ లో అండర్ పార్ట్నర్ క్వెరీ డెస్క్ లో మనకి క్లియర్ గా విజిబుల్ ఉంటుందండి. ఇది ఒక మంచి ఆప్షన్ సార్ మీ అందరికి. కస్టమర్స్ ఎవరైనా మీకు అప్రోచ్ కావచ్చు, బట్ మీరు సర్వీస్ ఇవ్వలేని పొజిషన్ లో ఉంటే, సిఆర్ఓస్ బిజీ ఉన్నప్పుడు అయితే సింపుల్ గా ఇక్కడ టికెట్ రైజ్ చేయండి వాళ్ళ సీరియల్ నెంబర్ యాడ్ చేసి. సింపుల్ ఒకటి న్యూ పోస్టింగ్ వద్దండి సార్, న్యూ పోస్టింగ్ న్యూ పోస్టింగ్ వచ్చినట్టయితే కస్టమర్ యొక్క జస్ట్ ఇష్యూ టైప్ ఏంటి, సర్వీసా, ప్రోడక్ట్ రిలేటెడా, నాన్ ప్రోడక్ట్ రిలేటెడా, మీరు డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చేసి వాళ్ళది ఏంటి ఇష్యూ ఏంటి అక్కడ జస్ట్ టైప్ చేసి పెట్టేసినట్లయితే సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్ ఒక టికెట్ నెంబర్ జనరేట్ అవుతుంది మీకు. యాజ్ సూన్ యాజ్ టికెట్ నెంబర్ జనరేట్ కాకుండా మీకు కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది. కస్టమర్ కి కాల్ వెళ్తుంది, ఏదైనా మెయిల్స్ కమ్యూనికేషన్ జరుగుతాయి కస్టమర్ కి. ఒకవేళ కస్టమర్ అన్రీచబుల్ ఉన్నా కూడా వాళ్ళకి 4-5 times అటెంప్ట్ కూడా జరుగుతుంది. టికెట్ నెంబర్ వన్స్ జనరేట్ అవ్వడమే మనకి ఇంపార్టెంట్. సో మీ కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ నుంచి మానిటర్ చేయొచ్చు. సో మీ ఇక్కడ కింద టికెట్ నెంబర్ ఏంటి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎన్ని డేస్ ఎన్ని అవర్స్ లలో క్లోజ్ అయింది టికెట్ అనేది కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కాన్వర్సేషన్ తో సహా మీరు ఇక్కడ చూడొచ్చు. సో దట్ కస్టమర్ కి ఏం ప్రాబ్లం రాదు అండ్ ముగ్గురికి ఎవరికి ప్రాబ్లం రాదు సర్వీస్ లో. అదే విధంగా మన టాలీ మర్చెంటైజ్ స్టోర్ ని కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. క్లికింగ్ ఆన్ టాలీ మర్చెంటైజ్ స్టోర్. yes I think we are done kada. Yes sir. This is the overall recap of what we have learned and what we can do in a Tally Track 2.0. మనం చెప్పుకున్నాము కొత్త లీడ్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మనం ఇన్స్టాల్ చేసిన కస్టమర్ కి మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయొచ్చు కస్టమర్ కి, కొత్త కస్టమర్ కి. అలాగే ఇప్పుడు మనం జస్ట్ చెక్ చేసాము మనం ఏ విధంగా టికెట్ ని మనం టాలీ కేర్ కి ఏ విధంగా రైట్ చేయొచ్చు, దాన్ని ఎలా ట్రాక్ చేయొచ్చు చూసాము. టాలీ మర్చెంటైజ్ స్టోర్ మనం ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు చూసాము. అలాగే వీ కెన్ సీ ఆన్లైన్ అండ్ ప్రొడక్ట్ వైజ్ యాక్టివేషన్స్. ఏ ప్రొడక్ట్ లో ఎన్ని యాక్టివేట్ అయ్యేవైనా కూడా మనకి ప్రొడక్ట్ యాక్టివేషన్ రిపోర్ట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. అలాగే మనం ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, అలాగే ఆర్డర్ తాలూకు కరెంట్ స్టేటస్ ఏంటి అవన్నీ కూడాను మనం ఆర్డర్ లిస్టింగ్ లో మనం చూడొచ్చు. అలాగే మనకి ప్రెసెంట్ ఎంత స్టాక్ అవైలబుల్ గా ఉంది, మన రికన్సిలేషన్ రిపోర్ట్ ఏ విధంగా మనం చూడొచ్చు. అలాగే సెటిల్మెంట్ సమ్మరీ, ప్రైస్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం టాలీ ట్రాక్ 2.0 ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూసాము. అలాగే మనకి మన కస్టమర్ తాలూకా డీటెయిల్స్ మనం కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా చూడొచ్చు. టిఎస్ఎస్ ఎక్స్పైరీ అయిన కస్టమర్స్ తాలూకా డీటెయిల్స్ మనం ఏ విధంగా చెక్ చేయొచ్చు. అలాగే ఐసిఎఫ్ తాలూకా డేటాని
రిపోర్ట్ను మనం ఏ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు, అలాగే అకౌంట్ సెర్చ్ విత్ సీరియల్ నెంబర్ సెర్చ్ ఇవన్నీ మనం ఏ విధంగా చేయొచ్చు, అలాగే ఒక రిసోర్స్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు, అలాగే రిసోర్స్కి ఒక బెల్ట్ కానీ ఏదైనా రికమెండ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూసాం. అలాగే మన అకౌంట్ డీటెయిల్స్లో ఏమైనా చేంజెస్ ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా మనం ఈరోజు ఈ టాలీ ట్రాక్ 2.0 సెషన్లో చూసాం. సో ఇందులో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇందులో ఏమైనా క్లారిటీ లేకపోయినా సో యూ కెన్ రైజ్ యువర్ క్వెరీస్. So question and answer session open, sir. If anyone wants to ask any question, kindly unmute and ask. So we are here to answer your queries. Anyone? Anil garu, ఏమైనా questions? राजेंद्र गारू, खुर्शीद जी कुछ डाउट्स है आपको, पूछिए प्लीज. राघव गारू, मारुति गारू. Done, and it's I like that application. Chala user friendly undi actually. It is very user friendly. Thank you sir, thanks for your feedback. Yeah. श्याम गारू, स्वामिया, सुबोध जी, संतोष साहब. हाँ सर, श्याम गारू చెప్పండి. खुर्शीद स्पीकिंग. खुर्शीद जी बताइए. या रियल टाइम में जब भी प्रॉब्लम आता है, यू आर सपोर्टिंग, नो? सो आई विल आस्क दैट टाइम्स. सपोर्ट और करते रहते सर. हम लोग ये सोच रहे कि और नए तरीके सपोर्ट करने में कैसा कर सकते हैं. ये एक तरीका है टैली 2.2 और सपोर्ट करने के लिए. लेकिन हमारे प्रॉब्लम आपको मालूम है ना कैसे रहते. हाँ सर. Anyway, you are supporting well, you are going on well. Whenever we get any problem, immediately we'll contact you. Sure sir. Thank you so much. Thanks for being. Okay. Okay, then if there are no doubts, then we can conclude the session, Shiva Garu. So Shrikant, एक point add करना है, last but not least. హలో సార్, గుడ్ ఈవినింగ్. సుధీర్ చెప్పు సార్. అదేం లేదు సార్, ఒకటి చిన్న డౌట్. ఇప్పుడు మనం రెన్యువల్ చేస్తాం కదా కస్టమర్ది, రెన్యువల్ త్రూ దీని ద్వారా డైరెక్ట్ చేయొచ్చు కదా సార్? ఎస్ యాప్ ద్వారా డైరెక్ట్ చేయొచ్చు. ఇది మాత్రం ఫెంటాస్టిక్ సార్. ఎందుకంటే ఇది వరకు మనం కొన్ని ఫేస్ చేస్తాం ఇష్యూస్. కస్టమర్ సీరియల్ నెంబర్ పంపించడం, అది పార్ట్నర్ రాంగ్ ఎంట్రీ చేయడం, అంత చాలా ఇబ్బంది అయ్యేది. ఇది మాత్రం అసలు రాంగ్ అయ్యే అవకాశం లేదు కదా దీంతో. చాలా బాగుంది సార్. ఓకే సార్. So yes, thank you so much for all your attendance. Sir, అందరూ సేఫ్ ఉండండి, స్టే వ్యాక్సినేటెడ్, అండ్ ఆల్సో మార్కెట్ రెజ్యూమ్ అవుతుంది. We'll also come up with a scheme. మార్కెట్ రెజ్యూమ్ అవుతుంది కాబట్టి టు టేక్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఇన్ ది మార్కెట్ బౌన్స్ బ్యాక్ కావడానికి స్కీమ్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఫర్ H1 టోటల్ కన్సాలిడేటెడ్ గా. కొద్దిగా యాక్టివ్ ఉండండి. ఎవరి ఏరియాస్ అయితే బిజినెస్ నడుస్తుందో స్టే సేఫ్ సార్. టేక్ యూర్ మాక్సిమం ప్రికాషన్స్. సార్ వన్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఇది మనం దీని ద్వారా మన డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, లేకపోతే వాట్సాప్ ఇది కానీ ఏమైనా చేయగలుగుతాం సార్? డిజిటల్ మార్కెటింగ్ కి మీకు డేటాబేస్ యూజ్ అవుతుంది సార్, బట్ దీని నుంచి డైరెక్ట్ చేయలేదు ప్రెసెంట్. ఓకే, వాట్సాప్ కానీ అదే ఈమెయిలింగ్ ఇది కానీ? నో సార్, వాట్సాప్ చేయలేరు. ఈమెయిలింగ్ అండ్ ఎస్ఎంఎస్సింగ్ అది మీరు దీనికి డేటాబేస్ చేయొచ్చు. మీరు ఈ డేటాబేస్ నుంచి చేయొచ్చు. ఈ కస్టమర్ యొక్క డేటాబేస్ మీకు వచ్చేస్తుంది దీంట్లో. ఓకే. Yes. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you all for joining. Thank you, Shiva, for your session. It was nice. Thank you, sir. Yes. Srikanth, want to add anything? We'll conclude the session.
Thanks a lot, Shiva Garu and Santosh Garu, for the great session, and it was very helpful. And if needful, we'll be disturbing you anytime whenever we have doubts. Always. Thank you, Subhuji. Thank you so Thank much. you, dear. Thank you, Santosh. Thank you, Shiva Garu. Thank you, Andy. Thank you all. Can you share this PPT to us? Yes, sir. It will be shared. Okay, thank you. Yes.